అండి వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. సో ఈరోజు 10th 8th క్లాస్ మొత్తం అయిపోయిందండి తెలుగు. సో ఇగో 10th క్లాసు సోషల్ ఇంకొక లెసన్ ఉంది, ఇది కూడా అయిపోతుంది 10th క్లాసు. ఓకేనా. సోషల్ మెథడ్ చేయమని చెప్తున్నారండి, కామెంట్స్ రాస్తున్నారు. తప్పకుండా చేస్తాను సార్, మీరు చెప్పినట్టు మెథడ్ చాలామంది రాశారు. చేసే ప్రయత్నం అయితే చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు మాత్రం వీడియోస్ ఫాలో అవుతుండండి ఖచ్చితంగా. మీరు వారీ కాకండి, ప్రతి ఒక్కటి ఇచ్చే పద్ధతిగా ఇచ్చే సీక్వెన్స్లో ఇస్తాను. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను, తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి. 21 ఇంకో 22 పాఠం ఉంది, అదైతే 10th క్లాస్ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పేపర్ 1 కూడా ప్రీవియస్ పేపర్స్ పెడతాను, ఈరోజు చూడండి. ఓకే. 21 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. నిజాం సంస్థానంలో 16 జిల్లాలో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి. నిజాం సంస్థానంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టి భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రము కలిసేటట్లు చేశారు. అకాలంలో కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. తెలంగాణ భాష గిరిజన భాషలు సహా జానపద సంప్రదాయాన్ని కలిగి ఉంది. డెక్కన్, ఉర్దూ, కన్నడ, మరాఠీ. కోస్తా ఆంధ్రాలోని తెలుగుపై సంస్కృతం కలిగిన భాషా ప్రభావం ఎక్కువగా ఉంది. ముస్లిం, దళిత, చేతివృత్తుల, గిరిజన, వలస సముదాయాల నుంచి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి తెలంగాణది. చారిత్రకంగా చూస్తే తెలంగాణలో కంటే కోస్తా ప్రాంతంలో సంస్కృత భాష సంస్కృతి ప్రభావం ఎక్కువ. కోస్తా ప్రాంతంలో బ్రిటిష్ ప్రత్యేక పాలన కింద ఉండి 19వ శతాబ్దం నుండి ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చింది. నిజాంల పాలనలోని తెలంగాణలో బోధన భాషగా ఉర్దూ అమలులో ఉంది. ఈ ప్రక్రియ కారణంగా ఆధునిక విద్యకు ప్రోత్సాహం అంతగా లభించలేదు. 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 9%, ప్రత్యేకించి స్త్రీల అక్షరాస్యత కేవలం 4%గా ఉంది. భారతదేశంలో కలిగిన తర్వాత హైదరాబాదు రాష్ట్రం 1952 ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూరుగుల రామకృష్ణారావు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1953 ఆంధ్ర ప్రాంతము వేరుపడడంతో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు 1953లో. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజు 1956 ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు సంతకాలు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ నుంచి బూరుగుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి సంతకాలు చేశారు. ఇది కూడా చాలాసార్లు వచ్చిందబ్బా. పెద్ద మనుషుల ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు చేశారు. ఇది ఆంధ్ర నుంచి. ఓకే. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలంగాణ నుంచి బూరుగుల రామకృష్ణారావు, బుర్గుల మర్రి చెన్నారెడ్డి, ఇండ్లొక రెడ్డి ఉన్నాడు, ఒక గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నరసింహారావు, ఓకే, కేవి రంగారెడ్డి, ఇండ్ల రెడ్డి 2 అండ్లరెడ్డిలు సంతకాలు చేశారు. ఓకే. చెన్నారెడ్డి, రంగారెడ్డి, కృష్ణారావు, నరసింహారావు, ఇండ్ల 2 రావులు, 2 రెడ్డిలు, ఇండ్ల కూడా 2 రెడ్డిలు, ఒకటి గౌతు లచ్చన్న, సత్యనారాయణ రాజు. గుర్తుపెట్టుకోరు. ఓకే. వీళ్ళు మౌలికంగా 14 అంశాలపై ఒప్పందానికి వచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు: పరిపాలనపై ఖర్చుకు 2 ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలోని రెవెన్యూ మిగులులోని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. 12 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు, విద్యా సంస్థలో ప్రవేశాలకు అర్హతనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు. తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుండి 20 మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది. 6వది ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం 40% సభ్యులు తెలంగాణ నుంచి
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ నుంచి, 60% ఆంధ్ర నుంచి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ నుండి, 60% ఆంధ్ర నుంచి ఉంటారు. తెలంగాణది 40%, 60% ఆంధ్ర నుంచి ఉంటారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి, ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉండాలి. తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించి, అందుకే దానిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది, అందుకే దానిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. 1969 ఉద్యమం మొదలు కావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవి తెలంగాణలోని రెవెన్యూ మిగులుని ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత, ముల్కీ నియమాలను విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కోస్తా ఆంధ్ర వ్యక్తులకు స్థానికత హోదాను కల్పించడం. 1969 ఉద్యమంలో సుమారు 370 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళల్లో చాలా మంచి విద్యార్థులే ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేయడానికి తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. ఆ తర్వాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. కోస్తా జిల్లాలోని మరింత అభివృద్ధి చేయాలని కోరటమే కాకుండా స్థానిక హోదాకు సంబంధించి ముల్కీ నియమాలను కూడా తొలగించడానికి జై ఆంధ్ర ఉద్యమం కోరింది. ప్రభుత్వ ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని అన్ని ప్రాంతాల ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించినది. విద్యా అవకాశాలను అన్ని ప్రాంతాల్లోనూ విస్తరింపచేయటం, హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. ఈ కాలంలో సాగునీటి సౌకర్యాల విస్తీర్ణంలో తెలంగాణలో ప్రధానంగా బావులపై ఆధారపడితే, ఆంధ్ర ప్రాంతంలో కావలసిన కాలువలపై ఆధారపడ్డారు. 1956 నుంచి 90 వరకు ప్రణాళికాబద్ధ అభివృద్ధి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఈ కాలంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి హరిత విప్లవంని అమలు చేశారు. పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను స్థాపించారు. 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక హైదరాబాదులో సమాచార సాంకేతిక పరిశ్రమ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విరిసింది. స్థూల సాగు విస్తీర్ణ సూచిక ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో తెలియచేస్తుంది. 1993-94లో 2 ప్రాంతాలలోనూ వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా, అనగా సుమారు 7,800 రూపాయలు ఉంది. 2007-8లో వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయము ఆంధ్ర ప్రాంతంలో 11,800 రూపాయలు పెరగగా తెలంగాణలో 10,000 రూపాయలే ఉంది. ఇదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుంచి 47%కి పెరగగా ఆంధ్రలో 1% మాత్రమే పెరిగింది. 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,068 ఆత్మహత్యలు జరగగా వీటిల్లో 663 తెలంగాణలో జరిగాయి. అనగా ఆత్మహత్యలు 63% తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. 2001లో తెలంగాణ అక్షరాస్యత 53% కాగా ఆంధ్రాలో 63% ఉంది. తెలంగాణలో 159 కళాశాలలు ఉన్నాయి. హైదరాబాదు మినహాయిస్తే 116 కళాశాలలే ఉన్నాయి. ఆంధ్రాలో 181 కళాశాలలు ఉన్నాయి. కళాశాల విద్యకు గ్రాంట్ తెలంగాణకు 93 కోట్ల రూపాయలు కాగా ఆంధ్రాకి 224 కోట్లు ఉంది. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను వెనుకబడినవిగా చూపించారు. తెలంగాణలోని గ్రామ దేవతలను, పండుగలను విస్మరిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలను, సంస్కృతీకరింపబడిన సాంస్కృతిక ఆచారాలకు ప్రాధాన్యతను ఇవ్వసాగారు. 1990 ఉద్యమ కాలంలో తెగ లేదా కుల సంఘాలైన తోడుందెబ్బ, లంబాడి, నంగారభేరి, ఎరుకల కుర్రు వంటివి ఏర్పడి
ఏర్పడి తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ అస్తిత్వ అవసరాలైన నీరు, నేల, అడవులను కాపాడుకోవడానికి పోరాడసాగారు. 1990 ఉద్యమ కాలంలో మాదిగ దండోర, కురుమగొల్ల, డోలు దెబ్బ, మోకు దెబ్బ వంటివి ఏర్పడ్డాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సంబంధించిన సమాచారాన్ని బయటకు తీయడానికి మేధావులు 1989లో తెలంగాణ సమాచార ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆచార్య జయశంకర్ సార్ ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్లులో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి 1997లో ఏర్పడింది. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేధావులందరూ ఒక గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడు 1997. 1978 జగిత్యాల జైత్రయాత్రలో మొదలయ్యి 1990లో వరంగల్ రైతు కూలి సంఘం బహిరంగ సభ నాటికి ఉద్యమ స్ఫూర్తి యువతకు, వారి ద్వారా గ్రామీణ ప్రజలకు కొత్తగా దిశానిర్దేశం చేసింది. జగిత్యాల ఇది కూడా వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2001 ఏప్రిల్లో ఏర్పడింది. తెలంగాణలో ప్రజా ఉద్యమం 2009 డిసెంబర్ నుంచి 2010 ఏప్రిల్ వరకు చోటు చేసుకుంది. ఈ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఈ సమయంలో ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. ఈ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వటానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిన కె. చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న సిద్దిపేటలో అమర నిరాహార దీక్ష చేపట్టునట్లు ప్రకటించారు. 2009 ఈ ఏం రాదులేండి, ఇప్పుడు ఏమి ఇయ్యడు వీడు. ఆయన నిరాహార దీక్ష పెట్టింది ఇప్పుడు ఇయ్యడు, వేరే ఇస్తాడు ఇళ్ళకెళ్ళి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అతడికి భావంగా నవంబర్ 16న తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. కె. చంద్రశేఖరరావు గారు 2009 నవంబర్ 29న డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు నిరాహార దీక్ష వేశాడు. ఇగో చూసిరా మంచిగానే ఉన్నాయి డేట్లు. చంద్రశేఖరరావు 2009 29 నుంచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. పాటలు, నాట్యాలతో చేసే నిరసన ప్రదర్శనను ధూమ్ ధామ్ అంటారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోం మంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తాము అని ప్రకటించాడు. దాంతో చంద్రశేఖరరావు తన నిరాహార దీక్షను విరమించుకున్నాడు. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబర్ 23న ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా వివక్షతను అంగీకరించి కొన్ని సూచనలు చేసింది. అన్ని పార్టీలను, సంస్థలను ఐక్యం చేసి ఒక దాటి మీదకు తీసుకురావడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థగా ఏర్పడ్డారు. దీనికి నాయకత్వంలో 6 పెద్ద ఆందోళనలు చేపట్టారు. ఇవి సహాయ నిరాకరణ ఉద్యమం, బిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, సంసద్ యాత్ర, చలో అసెంబ్లీ. సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగిన సాధారణ సమ్మె. సాగరహారం హైదరాబాదులోని హుసేన్ సాగర్ చుట్టూ జరిగిన మానవహారం. సంసద్ యాత్ర అనగా చలో పార్లమెంట్. సంసద్ యాత్ర అనగా చలో పార్లమెంట్. తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందింది. లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది? ఫిబ్రవరి 18న లోక్సభలో ఆమోదం పొందింది. తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 18న ఈడ 20నేమో రాజ్యసభల, లోక్సభల తర్వాత రాజ్యసభల ఆమోదం పొందింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారా? ఫిబ్రవరి 14న ఏ రోజు చెప్పుర్రు, కామెంట్లలో రాయరు. ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 4 రోజుల తర్వాత వచ్చింది. గుర్తుందా ఎవరికైనా? ఏమో డే ఉంది కదా ఆ రోజు, కామెంట్స్లో రాయండి.
అట్లా రాస్తే అది గుర్తుంటుంది, అట్లా రాస్తే తప్పకుండా గుర్తుంటుంది. ఫిబ్రవరి 18న లోక్సభలో, ఇది కూడా ఎక్కడలో వచ్చింది ఇలా. అయితే తెలంగాణ బిల్లు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్రతో పార్లమెంటు ఆమోదించింది. ఎప్పుడు? మార్చి 1న, ఫిబ్రవరి మార్చి 1న ఆమోద ముద్రతో పార్లమెంటు ఆమోదించింది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించింది. పార్లమెంటులో బీజేపీ, బీఎస్పీ, సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ గారు నేటి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న మహాలక్ష్మి లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించారు. ఆచార్య జయశంకర్ గారు విద్యాభ్యాసం వరంగల్ ప్రభుత్వ మర్కాజీ హైస్కూల్లోను, ఇంటర్మీడియట్ వరంగల్లోను, డిగ్రీ వరంగల్లోను, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎంఏ ఎకనామిక్స్ పట్టాను పొంది హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలోని పిహెచ్డి పూర్తి చేశారు. ఆచార్య జయశంకర్ గారు వరంగల్కు చెందిన చందా కాంతమ్మ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ప్రధానాచార్యులుగా, సిఫిఎల్ ప్రస్తుతం రిజిస్ట్రార్గా, కాకతీయ విశ్వవిద్యాలయంకు రిజిస్ట్రార్గా, ఉపకులపతిగా పనిచేశారు. 1952లో ఫజల్ అలీ నేతృత్వం ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రజల అభిప్రాయ సేకరణకు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ హైదరాబాదుకు వచ్చినప్పుడు కమిషన్కు నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంతో ఆచార్య జయశంకర్ గారు ప్రముఖులు. కమిషను అడిగినప్పుడు మేము అడుక్కో తినైనా బతుకుతాము కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండము అని జయశంకర్ గారు ధైర్యంగా చెప్పాడు. 1969 తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడం వీరి కృషి అభినందనీయం. ఇది వచ్చింది మొన్న గ్రూప్ 3లా ఇచ్చిండు, అప్పుడు ఇచ్చిండు తెలంగాణది అప్పుడు ఎట్లుండే అని ఇచ్చిండు. 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్త వీరే. తెలంగాణ ఉద్యమం 3 రూపాలలో కొనసాగాలని ఆయన ఆశించారు. అవి భావజాల వ్యాప్తి, వివిధ రూపాల్లో కొనసాగే ఉద్యమాలు, రాజకీయ ప్రక్రియ. నేను తెలంగాణ కండ్ల చూస్తా అని సాధికారికంగా ప్రకటించిన జయశంకర్ గారు దురదృష్టవశాత్తు తన కల సాకారం అయ్యే లోపుగానే అనారోగ్య కారణంగా జూన్ 21, 2011లో మరణించారు. జయశంకర్ సార్ గారి జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు ఆచార్య, ఇది కూడా వచ్చిందండి, ఇది మన హాస్టల్ వెల్ఫేర్లో వచ్చిందా గుర్తుకు లేదు, గ్రూప్ 1లో ఇచ్చిందా గుర్తుకు లేదు. జయశంకర్ గారి జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. మరియు కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాలో ఒకదాని జయశంకర్ జిల్లాగా నామకరణం చేశారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బిట్స్ చూద్దాం. వెంటనే రివిజన్ అయితే తొందరగా గుర్తుంటుంది. మళ్ళీ మొత్తం బుక్ చదివినాక నేను అదే మొత్తుకుంటున్నా పదే మొత్తం బుక్ అయిపోయినాక రివిజన్ చేయొద్దు. టైంకు అంటే ఇప్పుడే చదివినామా మళ్ళీ ఇప్పుడు బిట్స్ చేస్తే గుర్తుంటుంది. అది మళ్ళీ బుక్ మొత్తం అయిపోయినాక చేస్తే గుర్తుంటుందా? గుర్తుంటుంది. 2 సార్లు 3 సార్లు ఇప్పుడు పడ్డది అనుకోండి, ఇంకెప్పటికీ గుర్తుంటుంది. మన మైండ్లో 2-3 సార్లు ఇప్పుడే పడ్డది అనుకోండి, మళ్ళీ అది ఎప్పటికీ గుర్తుంటుంది చాలా రోజుల వరకు ప్రాక్టీస్. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజును గుర్తించండి. 20 ఫిబ్రవరి 1956. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిన కె చంద్రశేఖరరావు గారు 2009 నవంబర్ 29న ఇక్కడ అమర నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఎక్కడ? సిద్దిపేట. 1969 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పని చేయడానికి ఏర్పడిన వేదిక ఏది? తెలంగాణ ప్రజాసమితి. 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత శాతం ఎంత? 9%.
ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చెయ్యని వారు ఎవరు? చెయ్యని వారు ఎవరు అంటే చేసేవాళ్ళు గుర్తుండాలి. టి ప్రకాశం పంతులు, ఏ సత్యనారాయణ రాజు, బి రామకృష్ణరావు, ఎం చెన్నారెడ్డి. వీళ్ళెవరు? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. రాయండి కామెంట్ బాక్స్లో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే, తెలంగాణలో వేరే ఉన్నారు కదా. పెద్ద మనుషుల ఒప్పందంతో పాల్గొన్న ప్రముఖులు ఎన్ని మౌలిక అంశాలపై ఒప్పందానికి వచ్చారు? బి 14. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో తెలంగాణ, ఆంధ్ర నుంచి ఉండే నిష్పత్తి ఎంత? 7వది సి చెప్తా. 40 అండ్ 60. 1969 తెలంగాణ ఉద్యమంలో సుమారుగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? బి 370 మంది. 69ల 370 మంది. నిన్న మొన్న శ్రీకాంతచారి గారు పాపం ఆయన చేసుకున్నారు కదా, ఈరోజు పేపర్కి వచ్చింది నిన్న. తెలంగాణ బిల్లు లోక్సభలో ఏ రోజున ఆమోదం పొందింది? ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే కానీ తెలంగాణ రాలేదు. అప్పటి నుంచి బి 2014 ఫిబ్రవరి 18. తెలంగాణ బిల్లు లోక్సభ చెప్పిన కదా నేను. ఫిబ్రవరి చెప్పిరా. ఫిబ్రవరి 14 రోజు ఏదో స్పెషల్ ఉంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరి. అయితే దానికంటే 8 రోజులు 4 రోజులు తర్వాత లోక్సభ, దానికంటే తర్వాత రాజ్యసభ, తర్వాత March 1 పార్లమెంటు గుర్తుంటుంది. ఇంకా ఇది ఆన్సర్ ఈజ్ February 18. సంసద్ యాత్ర అనగా? డి చలో పార్లమెంట్. హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసులు చర్య జరిపించిన ప్రధాని? డి నెహ్రూ. మేధావుల బృందం వరంగల్లులో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించిన రోజు ఏది? ఏ 1996 నవంబర్ 1. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉచ్చ స్థాయికి ఈ సంవత్సరం తర్వాత చేరుకుంది? 13వది డి 1990. 2001 తెలంగాణ అక్షరాస్యత శాతం ఎంత? 14వది బి 53%. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఏ రోజున ఆమోదం పొందింది? 15వది బి 2014 ఫిబ్రవరి 20. జగిత్యాల జైత్రయాత్ర మొదలైన సంవత్సరంను గుర్తించండి. సి 1978. ఎక్కడ ఫస్ట్ అయిందని ఇచ్చిండు. మొదలైంది ఎక్కడ ఫస్ట్ అని ఇచ్చిండు. చాలా ఎగ్జామ్స్లలో ఇచ్చిండు. నేను తెలంగాణ కండ్ల చూస్తా అని సాధికారికంగా ప్రకటించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు? బి ఆచార్య జయశంకర్ గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కె చంద్రశేఖరరావుకు సంఘీభావంగా తెలంగాణ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడిన రోజు? 2009 నవంబర్ 16. ఆంధ్రప్రదేశ్లో జరిగే మార్పుకు విచారించడానికి వేయబడిన కమిషన్ ఏది? శ్రీకృష్ణ కమిషన్. 2001 తెలంగాణలో అక్షరాస్యత 53% కాగా ఆంధ్రాలో ఎంత శాతం ఉంది? బి 63%. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఆవిర్భవించింది? బి జూన్ 2, 2014. ఇది కూడా చాలాసార్లు వచ్చింది కానీ ఈజీగా అనుకుంటాం మనము. 2053కు పూర్వం కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలను దీనిలో ఒక భాగము. బి మద్రాసు ప్రెసిడెన్సీ. నిజాంల పరిపాలనలో తెలంగాణలో ఈ భాష బోధన భాషగా అమలులో ఉంది? సి ఉర్దూ. హైదరాబాదు స్వతంత్ర రాష్ట్రంగా ఈ సంవత్సరంలో ఏర్పడింది? ఏ 1952. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నిక అయిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? సి బూర్గుల రామకృష్ణ. 25. ఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడానికి దోహదం చేసినది? ఏ పెద్ద మనుషుల ఒప్పందం. ముల్కీ నిబంధనల మేరకు స్థానికుడు కావాలంటే ఒక ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు నివాసం ఉండాలి? బి 12 సంవత్సరాలు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుంచి పాల్గొన్నది ఎవరు? ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, కన్ఫ్యూజ్ కావద్దు. 28వది డి పైవారందరూ. బురుగుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగారావు, కేవి రంగారెడ్డి. పైవారందరూ. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుంచి పాల్గొన్నది ఎవరు? బురుగుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి.
రంగారెడ్డి చెన్నారెడ్డి మనోళ్ళు. రామకృష్ణారావు నరసింగారావు వీళ్ళు తెలంగాణ వాళ్ళు తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసిపోతుంది ఆంధ్ర వాళ్ళు. ముల్కీ నియమాలను తొలగించాలనే ఉద్దేశంతో జై ఆంధ్ర ఉద్యమం ఈ సంవత్సరంలో జరిగింది. ఈడు ఆన్సర్ ఇవ్వలేదు పైవారందరూ. 29ది బి 1972. 1952 ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్తో మేము అడుక్కొని తినేనైనా బతుకుతాము కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండం అని ఎవరు ధైర్యంగా చెప్పారు? డి ఆచార్య జయశంకర్ గారు. ఆచార్య జయశంకర్ గారు ఏ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్ పట్టాను పొందారు? సి బెనారస్ హిందూ యూనివర్సిటీ. కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని ఈ సంవత్సరంలో తయారు చేసింది. 32. డి 1973. వరంగల్ రైతు కూలీ సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏది? బి 1990. ఆచార్య జయశంకర్ గారు ఎక్కడ జన్మించారు? సి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట. నిజాం సంస్థానంలోని జిల్లాలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎన్ని జిల్లాల్లో ఉన్నారు? సి 8 జిల్లాలు. తెలంగాణ భాష గిరిజన భాషలు సహా జానపద సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఈ జానపద సాంప్రదాయంలో ఇమిడి ఉన్న భాషలు. డి పైవన్ని. దక్కన్ ఉర్దూ, కన్నడం, మరాఠీ. పైవన్ని. భారత ప్రభుత్వ పోలీస్ చర్యను చేపట్టి భారతదేశంలో కలిసేటట్లు చేసిన రాజ్యం ఏది? బి హైదరాబాద్. 2007-8 నాటి ఆంధ్ర ప్రాంతంలో గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయము 11,800 రూపాయలు పెరగగా తెలంగాణలో అంత వృద్ధి లేకుండా ఎన్ని రూపాయలుగానే ఉంది? డి 10,000 రూపాయలు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరుపడడంతో ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? బి టంగుటూరి ప్రకాశం. 1993-94లో 2 ప్రాంతాల్లోని వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా అనగా సుమారు ఎన్ని రూపాయలుగా ఉంది? 40. సి 7,800. 2007-8లో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుంచి ఎంత శాతానికి పెరిగింది? 41. ఏంటిది? బి 47%. కరువు వల్ల పంటలు నష్టపోవటం వల్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవటం వల్ల మే 24న నవంబర్ 25 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,068 ఆత్మహత్యలు జరగగా వీటిలో తెలంగాణలో జరిగినవి. సి 663. 1956 ఫిబ్రవరి 20న ప్రత్యేకత ఏమిటి? 1956. డి పెద్ద మనుషుల ఒప్పందం. 56 పెద్ద మనుషుల ఒప్పందం ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్ర ప్రాంతం తరపున పాల్గొన్నది. డి పైవారందరూ. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి వాళ్ళోళ్ళే. గౌతు లచ్చన్న, అల్లూరి నారాయణ రాజు. ఓకే, ఇవి గుర్తుంటాయి, మనకి గుర్తుంటాయి. మనవి ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈయన గుర్తుంటాయి. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. పైవారందరూ. 2001 తెలంగాణలో కళాశాలల సంఖ్య. బి 116. 1948లో తెలంగాణ ప్రాంతంలో స్త్రీల అక్షరాస్యత శాతం 4%. 2001 ఆంధ్రాలో కళాశాల సంఖ్య. సి 181. జై ఆంధ్ర ఉద్యమం ఎక్కడ మొదలైంది? 48. సి సీమాంధ్ర. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుంచి ఎంతమంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు? బి 20. 2001 కళాశాల విద్యకు గ్రాంట్ తెలంగాణకు 93 కోట్ల రూపాయలు కాగా ఆంధ్రాకి ఎన్ని కోట్లు కేటాయించారు? 50. బి 224 కోట్లు. ఆచార్య జయశంకర్ గారు ఏ విశ్వవిద్యాలయంలో పిహెచ్డిని పూర్తి చేశారు? బి ఉస్మానియా విశ్వవిద్యాలయం. పిహెచ్డి ఫుల్ ఫామ్ చెప్పండి. పిహెచ్డి అబ్రివేషన్. ఇది నేను ఎందుకు తప్పుగా అనుకోవద్దు. మేము బిఎడ్లో జాయిన్ అయిన రోజు సారు రిటైర్మెంట్ అయిన సార్ చెప్పేది ఫిలాసఫీ చెప్పేశారు. ఆ సారు
పిహెచ్డి ఫుల్ ఫామ్ చెప్పుర్రి, అబ్రివేషన్ చెప్పుర్రి అని చెప్పారు. అప్పటి వరకు చాలామందికి అసలు పిహెచ్డి అనేది తెలియదు. అంటే సబ్జెక్టులో తక్కువ ఉన్నారని కాదు, చాలామందికి తెలియదు ఏంటిది అని అడుగురు. మీరు కూడా ఎక్కడ చూడకుండా ఇప్పుడు వస్తే టక్కన రాయండి, కామెంట్స్ చేయండి. ఇప్పుడు వస్తే టక్కన కామెంట్స్ చేయండి. ఎక్కడ చూడదు, మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు. ఎవరిని హర్ట్ చేయాలని కాదు. మేము వెళ్ళగానే అట్లా బిఎడ్లో ఆ క్వశ్చన్ అడిగిండు, దానికి కూడా మేము 100లో ఒక 20 మంది ఇచ్చినాం అంతే. 100లో 20 మంది ఇచ్చిండ్రు, 80 మందికి రాలేదు. అక్కడనే ఓపెన్గా అడిగిండు అన్నట్టు అందరినీ. ఓకేనా? మీరు కూడా ఎక్కడ చూడకుండా టక్కన ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగంగానే టక్కన రాసేయండి కామెంట్స్. ఓకేనా? 2001లో తెలంగాణ కళాశాల విద్యకు ఎన్ని కోట్ల గ్రాంటులను కేటాయించారు? బి 93 కోట్లు. మాదిగ దండోర అన్నీ తెలిసే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనకే అరే కన్ఫామ్గా తెలియదు. మాదిగ దండోర, కురుమ, గొల్ల, డోలు దెబ్బ, మోకు దెబ్బ వంటివి ఈ సంవత్సర ఉద్యమ కాలంలో ఏర్పడ్డాయి. బి 1990 ఉద్యమ కాలం. ఆచార్య జయశంకర్ గారు ఎప్పుడు జన్మించారు? డి 1934 ఆగస్టు 6. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సంబంధించిన సమాచారాన్ని బయటకు తీయడానికి మేధావులు ఈ సంవత్సరంలో తెలంగాణ సమాచార ట్రస్టును ఏర్పాటు చేశారు. సి 1989. ఎవరి ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్తో తెలంగాణ విద్రోహి దినాన్ని పాటించింది? డి ఆచార్య జయశంకర్. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి ఈ సంవత్సరంలో ఏర్పడ్డాయి. 1997. 1997 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయంలో తెలంగాణ మేధావులందరూ ఒకే గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. డి ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటైన సంవత్సరం ఏది? సంవత్సరాలు చాలా ఉన్నాయి, ఒకసారి 2 సార్లు వినండి. ఇది అన్ని తెలిసిన సంవత్సరాలు మనకు, కానీ మళ్ళీ ఒకసారి వినాలన్నట్టు. 59. బి 2001. 2009 డిసెంబర్ నుంచి 2010 ఏప్రిల్ వరకు చోటు చేసుకున్న ఉద్యమం ఏది? సి ప్రజా ఉద్యమం. హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం దీనిలోని భాగం. బి 6 సూత్రాల పథకం. కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష 2009 నవంబర్ 29 నుంచి ఎన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు? సి 10 రోజులు. కేంద్ర హోంమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తాం అని ఏ రోజున ప్రకటించింది? సి 2009 డిసెంబర్ 9. 2009 డిసెంబర్ 9. ఓకే, ఇలా చాలా వచ్చినాయి. కేంద్ర హోంమంత్రి ప్రకటనను ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏ రోజు ఉపసంహరించుకున్నది? సి 2009 డిసెంబర్ 23. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతము విడిపోయిన సంవత్సరం. బి 1953. తెలంగాణ రాష్ట్రం కోసం ఐక్య కార్యాచరణ సంస్థ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది? సి 42 రోజులు. తెలంగాణ ఉద్యమం ఈ రూపంలో కొనసాగాలని ఆచార్య జయశంకర్ సారు ఆశించారు. డి పైవన్నీ. భావజాల వ్యాప్తి, వివిధ రూపాలలో కొనసాగే ఉద్యమాలు, రాజకీయ ప్రక్రియ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. తెలంగాణలో అన్ని పార్టీలను, సంస్థలను ఐక్యం చేసి ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఏర్పడిన సంస్థ. సి తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థ. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం. 69. డి 1956. చారిత్రకంగా చూస్తే తెలంగాణలో కంటే కోస్తా ప్రాంతంలో ఏ భాష సంస్కృతి ప్రభావం ఎక్కువ? 70. బి సంస్కృతం. తెలంగాణ బిల్లు ఏ రోజున రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటు ఆమోదించింది? 71. ఏ మార్చి 1. ఓకే, అవేంది ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 18 ఒకటి, ఫిబ్రవరి 21, తర్వాత మార్చు. ఓకే, గుర్తుపెట్టుకోమనగా. అందుకే ప్రజలను సమీకరించుకోవడానికి తెలంగాణ ఉద్యమం ఈ రూపాలను సంతరించుకుంది. ఆన్సర్ వచ్చేసి 72. డి పైవన్నీ. అంటే ధూమ్ధామ్, గర్జన, పాదయాత్రలు, బోనాలు, చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, సడక్ బంద్, ఇవన్నీ.
ఓకే, ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఆచార్య జయశంకర్ గారి తల్లిదండ్రులు ఎవరు? బి మహాలక్ష్మి, లక్ష్మీ కాంతారావు. రెండిట్లలో లక్ష్మీలు ఉన్నాయి. డాడీ పేరు మీద లక్ష్మి ఉంది, వాళ్ళ అమ్మ కూడా లక్ష్మి ఉంది. చూడు, అన్ని లక్ష్మీలే ఇస్తాడు మళ్ళీ మనకు. మహాలక్ష్మి. ఆచార్య జయశంకర్ గారు ఏ విశ్వవిద్యాలయంకు రిజిస్ట్రార్గా ఉపకులపతిగా పనిచేశారు? 74ది డి కాకతీయ విశ్వవిద్యాలయం. ఆచార్య జయశంకర్ అనారోగ్య కారణంగా ఈ రోజున మరణించారు. సి జూన్ 21, 2011 జూన్ 21. 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్త మరియు 1969 తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడానికి వీరిలో కృషి అభినందనీయం. డి ఆచార్య జయశంకర్ గారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం 1955-56 నుండి 2006-7 వరకు సాగు నీటి కింద ఉన్న నికర విస్తీర్ణంలో ఆంధ్ర ప్రాంతం వృద్ధి శాతం 135 కాగా తెలంగాణ ప్రాంత వృద్ధి శాతం ఎంత? 77ది ఎంత? సి 257%. జతపరచుము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 2007 సంవత్సరంలో సాగునీటి క్రింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల హెక్టార్లలో చూద్దాం. ఇక 78ది 1ది సి ఉంది. 1ది సి, 78. 2ది ఏ, 3వది డి, 4వది బి. కన్ఫ్యూజ్ కావద్దని, నేను కూడా ఏదైనా మిస్టేక్ పెడితేనేమో అని అట్లా అంటున్నా. బావుల ద్వారా 14 లక్షల హెక్టార్లు, కాలువల ద్వారా 2.5 లక్షల, చెరువుల ద్వారా 2 లక్షల, ఇతరులు 0.5 లక్షల హెక్టార్. 79. జతపరచుము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో 2007 సంవత్సరంలో సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల హెక్టార్లు. ఇక్కడ రాసి, సో ఇదే కదా దీని ఆన్సర్స్, ఇదే అని ఇక్కడ రాసిన ఇప్పుడే. ఇది 80ది. సో ఇది 1వది ఆడ రాసింది. 1 ఈడ ఇట్లానే ఇదే రాసిన. 1వది చూద్దాం ఇప్పుడు. ఇది ఎన్నోది? ఆన్సర్ వచ్చేసి 79. 79ది 1 సి, 2వది ఏ, 3వది డి, 4వది బి. ఇగో బావుల ద్వారా 5 లక్షల హెక్టార్లు, కాలువల ద్వారా 13 లక్షల, చెరువుల ద్వారా 2.5, ఇతరులు 5 లక్షల. ఇతరులు 5 లక్షల. 2 ఒకటే పెట్టినా మళ్ళీ నేను. ఒక్క నిమిషం. బి 4వది బి, సారీ అందుకే చెప్పిన. 4వది బి. 4వది బి అండి. 4వది బి 2.5. ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, పెద్దగా ఉన్నవి. జతపరచుము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం. ఇది నేను ముందే పెట్టుకున్నాక ఇక చెప్తా మీకు. 1వది ఏంటిది? ఇది 80ది. 1వది ఇక బి ఉంది. 1వది బి ఉంది, కరెక్ట్గా పెడుతున్నా చూడండి. 2వది ఏ, ఇక 3వది డి, 4వది సి, 4వది సి. 1వది బి, 2వది ఏ, 3వది సి. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఇక చదువుదాం. 1955-56లో ఆంధ్రాలో మొత్తం పంట వేసిన విస్తీర్ణం 4.2 మిలియన్ల హెక్టార్లు. 55-56లో తెలంగాణలో మొత్తం పంట వేసిన విస్తీర్ణం 4.8 మిలియన్ల హెక్టార్లు. 2006-2007లో ఆంధ్రలో మొత్తం పంట వేసిన విస్తీర్ణం 5.3 మిలియన్ హెక్టార్లు. తెలంగాణలో మొత్తం పంట వేసిన విస్తీర్ణం 5 మిలియన్ల హెక్టార్లు. తర్వాత 81వది జతపరచము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం. ఇది కూడా 81. 1వది బి, 2వది ఏ, 3వది డి, 4వది సి.
1955 ఆంధ్రాలో సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం 17 లక్షల హెక్టార్లు. 55 తెలంగాణలో సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం 7 లక్షల హెక్టార్లు. ఇక చూసిరా. తర్వాత 2006-07 ఆంధ్రాలో సాగునీటి కింద ఉన్నది నికర విస్తీర్ణం 23 లక్షల హెక్టార్లు. 2006-07 తెలంగాణలో సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం 19 లక్షల హెక్టార్లు. చూసిరా ఎంత అన్యాయం జరిగిందో మనకు. ఓకేనా. చూసినా 81 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్లో. 80 ఒక్క లెసన్కే 80 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఎంత ప్రాక్టీస్ అవుతుందో చూడండి. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెథడ్ చేయమని చెప్తున్నారు, తెలుగు చేయమని చెప్తున్నారు. మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నా నేను. మీకు అనుకూలంగానే చేస్తున్నాను, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. మీరు కూడా లైక్ చేయండి, నేను చెప్పినట్టు జర లైక్ చేయరు మీరు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా. ప్లీజ్ ఇక చేస్తాను. ఏ క్లాస్ చేయమంటే ఆ క్లాస్ చేస్తా, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తా. ఓకే. ఇంకొక లెసన్ ఉంటే ఇది 10th క్లాస్ అయిపోయినట్టే సోషల్.